హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇది వెన్స్డే రోజు వ్లాగ్ అండి. నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక కూరలన్నీ రెడీ చేసుకుందామని చెప్పి మార్నింగ్ షిఫ్టే మా హస్బెండ్కి కూడా. సో వంటగదిలో అయితే నేను మొత్తం వంట అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసాను. కర్రీ ఆలూ ఫ్రై, యాక్చువల్లీ ఒకటే కర్రీ చేశాను. బట్ ఆలూ ఫ్రై అంటే ఆలూ ఎక్కువ రోజులు ఉంటే ఖరాబ్ అవుతుందని నేను త్వరగా చేసేసుకుంటున్నాను. సో చూడండి ఇల్లు ఎలా ఉందో. మా వాడు కూడా త్వరగానే లేచాడు. ఇక లేవడంతో ఇలా స్టార్ట్ చేస్తాడు ఆడుకోవడం. ఇదిగోండి చేప తెచ్చాడు. ఇవన్నీ వంటగదంతా హడావిడిగా చేసేస్తున్నాను. ఒక సైడ్ కర్రీ, ఒక సైడ్ ఫ్రై. అప్పటికి నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను, ఉడికింది, పక్కన పెట్టేసాను. ఇక చిక్కుడుకాయ కూర చేస్తున్నాను, ఆలూ ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ మా బావ కూడా సపరేట్ కర్రీ ఒకటి చేయాలి, పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఈ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇక చిక్కుడుకాయ కూర అయితే నేను ఇలా చేస్తున్నాను చూడండి. కొంచెం ఉల్లిపాయలన్నీ మంచిగా వేయించుకొని బాగా వేగిన తర్వాత కొంచెం టమాటాలు ఉడకబెట్టుకొని తర్వాత చిక్కుడుకాయలు యాడ్ చేసేసుకున్నాను. బాగా ఉడికిన తర్వాత కారం యాడ్ చేస్తున్నాను. ఇక చూడండి, వంటగదిలోంచి బయటకు వచ్చేసరికి మా వాడు చెప్పులతో ఆడతాడు, అన్నిటితో ఆడతాడు. వాడికి బొమ్మలు వద్దు, ఇలాంటివన్నీ కావాలి, గిన్నెలు, స్పూన్లు, ఇవన్నీ. కర్రీ అయితే రెడీ అవుతుందండి. కొంచెం వాటర్ పోసుకున్నాను, వేడి నీళ్ళు. సో ఇంక సైడ్గా పెట్టేస్తే ఇక ఫ్రై కూడా అవుతుంది పక్కన. ఇక ఫ్రైలో అయితే నేను కొంచెం ఫ్రైలు నేను ఎట్లా చేస్తానంటే ఆలులు కట్ చేసి నేను కొంచెం ఉప్పు నీళ్ళలో నానపెట్టి చేసేస్తాను. గిన్నెలు ఉన్నాయి నైట్ నుంచి అయితే కాదు, కానీ కొన్ని ఉన్నాయి, 2 గిన్నెలు నైట్. ఇంకా మార్నింగ్ నుంచి అయితే అవన్నీ ఉన్నాయి. ఇక ఫ్రై అయితే అవుతుంది. ఫ్రైలో అయితే నేను కొంచెం పసుపు, ఉప్పే ఆల్రెడీ వేసాను కదా, ఉప్పు నీళ్ళు నానబెట్టినవే కదా అని కొంచెం వేసాను సాల్ట్. మంచిగా తిప్పేసి బాగా. ఆలూ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒకప్పుడు బాగా తినేదాన్ని, ఇప్పుడైతే తగ్గించాను. ఇక మా వాడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు, మా అమ్మ ఎప్పుడు వస్తుంది ఏంటి అని. ఇక అవుతుంది కర్రీస్. మా వాడు ఏంటంటే ఎప్పుడు నేను ఉండాలి వాడి పక్కన, వాడితోనే ఉండాలి, వాడితో ఆడుకోవాలి, వేరే పని చేయొద్దు, రమ్మని పిలుస్తున్నాడు చూడండి. అలా ఉంటుందండి. ఇక యాక్చువల్గా ఈ బట్టలు అయితే నిన్నటివి, అంటే ట్యూస్డే రోజువి ఇవి. 2 days వర్షం వచ్చింది, నేను అట్లనే ఉంచాను, అక్కడ ఇక్కడ వేసుకుంటూ ఎట్లనో ఎండబెట్టాను బట్టలు అయితే. మండే రోజు నైట్ ఒక రోజు అయితే మా వాడు బెడ్షీట్ అంతా, బ్లాంకెట్ అంతా వామిటింగ్ చేయడం వల్ల నేను అవన్నీ వాష్ చేసేస్తే ఇక వెన్స్డేకి ఆరైవేవి. మండే రోజు అలా చేస్తే ఇక మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఇక ఆయన రెడీ అవుతున్నారు. ఇలాగ అన్నీ కుక్ చేసినవన్నీ నేను స్టీల్ వాటిల్లో తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుంటే ఇక డే అంతా వీటిలోనే ఉంటుంది. అల్యూమినియంలో ఎక్కువ ఉండొద్దని చెప్తుంటారు కదండి మనకి వీడియోస్లో అలాగా. సో నేనైతే మ్యాక్స్ అవాయిడ్ చేస్తున్నాను. సో మీరు కూడా అవాయిడ్ చేయండి చాలా వరకు. ఇక స్టీల్ బాక్సులు అలా తీసి అన్నం కూర అన్ని పక్కన పెట్టేసుకున్నానండి. ఇక గిన్నెలు కడుగుదామని అప్పటికి చూశాను. ఇక మా హస్బెండ్ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు చూడండి. మా ఆయన అంటే బాగా వెంట పడతాడు. బండి మీద తిరగడం అంటే చాలా ఇష్టం మా వాడికి, చాలా అంటే చాలా ఇష్టం మా ఆయనతో తిరగాలంటే. ఇక నేను తీసుకొచ్చి సముదాయించి కొంచెం ఆడిపించి అట్లా వీడియోస్లో అట్లా చూపించి హాయ్ చెప్పండి హాయ్ చెప్తాడు. వీడియో స్టార్ట్ చేయగానే హాయ్ చెప్తాడండి, బాగా చెప్తాడు. ఇక అలాగ కాసేపు టీవీ పెట్టేసి ఇక నేను కిచెన్లోకి అయితే వచ్చేస్తున్నానండి. కాసేపు టీవీ చూశాడు, 2-3 minutes చూస్తాడండి టీవీ అంతే. ఇక ఆడడానికి వచ్చేస్తాడు. ఇక వంటగదిలోకి, బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు. ఇక రియాన్స్ కోసం కొంచెం మెంతం కూర పప్పు చేద్దామని పప్పు కడిగి పెట్టాను. మెంతం కూర కొంచెం కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఎప్పుడైనా ఆకుకూర, రాగి పిండి ఇలాగ ఒక్కొక్కటి వేరియేషన్స్ మారుస్తుంటే పిల్లలు కూడా మంచిగా తింటారు. కడుపు నిండా ఒక 2-3 times ఇదే ఫుడ్ తింటారు, బాగుంటుంది. వేడిగా గోరువెచ్చగా ఉంటే మంచిగా తింటారండి. అదంతా పిల్లలకి ఆకుకూరలు అన్నీ టేస్ట్ చేయించాలి.
కొంచెం కారం తగ్గించి చేసుకుంటే ఇప్పటి నుంచి కొంచెం తింటారు. సో కొంచెం టమాటాలు అయితే అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మెంతం కూర మాకు కూడా అదే కాదండి, నేను అదంతా గిల్లి పెట్టేసుకున్నాను పక్కన. ఇక కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, కొంచెం వాటర్ పోసాను, వేడి నీళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా ఆ వేడి నీళ్ళు అయితే పోసాను. తీసుకొని చూడండి కొంచెం అంత వాటర్, ఒక 3 విజిల్స్ వస్తే చాలు, పప్పే కదా త్వరగానే ఉడుకుతుంది. మంచిగా తిప్పేసి ఇక్కడ ఏంటంటే రియాన్స్ అయితే ఆకుకూర పప్పు అయితే బాగా తింటాడని ట్రై చేశాను. ఏ వంటగదిలోకి వస్తున్నాను చూడండి. ఇక నేనైతే పప్పు పొయ్యి మీద పెట్టి ఇక గిన్నెలు అయితే స్టార్ట్ చేస్తున్నాను కడగడము. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయలేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. నన్ను అందరినీ సపోర్ట్ చేస్తున్నట్టు నన్ను సపోర్ట్ చేయండి. నేను మీకోసం మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. నా డైలీ వ్లాగు, రెసిపీస్, బాబు కోసం చేసిన రెసిపీస్, మా లైఫ్ స్టైల్, అంటే మేము విలేజ్ వెళ్ళినప్పుడు మా విలేజ్లో పొలము, ఇల్లు, అక్కడ వాతావరణం అంతా నేను మీకు చూపిస్తూ ఉంటాను. ప్లీజ్ అండి లైక్ చేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకు అంటే సెకండ్ ఇన్కమ్ కోసమే అందరూ, బట్ నేను ఎడిటింగ్ అన్నీ కొంచెం స్కిల్స్ నేర్చుకుందాము, ఎందుకు ఖాళీగా ఉండడము అనేసి నేను చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేశానండి. నన్ను కూడా అందరిలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇక నేను గిన్నెలు కడిగి మా బాబుకు తినిపించి కొంచెం నిద్రపుచ్చాను. ఇక ఈవినింగ్ నేను మధ్యాహ్నమే కొంచెం పచ్చిపప్పు అంటే శనగపప్పు ఉడకపెట్టుకున్నాను. ఈవినింగ్ బొబ్బట్లు చేద్దామని మా హస్బెండ్ అడిగాడు, తింటాను చెయ్యి తినాలనిపిస్తుంది అని అంటే ఇక నేను అవి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని ఇక పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఈవినింగ్ అంటే 4 o'clock అవుతుంది. 4 నుంచి నేను ఇది స్టార్ట్ చేశాను. మా వాడు అప్పటికి నిద్ర లేచి వచ్చేసాడు. చూడండి ఇక పిండి పిండి మంచిగా నానిందండి. కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండి, ఉప్పు మంచిగా కలిపి నానబెడితే మంచిగా అయిందండి. పిండి అయితే చాలా బాగుంది, ఫ్లఫీగా. ఇక పచ్చిపప్పు, కొంచెం బెల్లము, కొంచెం ఇలాచి వేసాను, అది మిస్ అయింది క్లిప్. సో బాగా కలిపి ఇక మంచిగా రుబ్బుకున్నానండి పిండి. మిక్సీ ఏమైతే ఏమీ వేయలేదు, మంచిగా రుబ్బితే నలిగిపోయింది, మంచిగా మెత్తగా అయిపోయింది. చూడండి ఇక ఈవినింగ్ అయింది కదా, కొంచెం కాఫీ తాగుదామని పెట్టుకుందామని కొంచెం పాలు కూడా పెట్టాను. సో ఆ 2 అవుతున్నాయి. ఇక మా బావ దగ్గరికి వెళ్దాం ఏం చేస్తున్నాడని చూసి, ఇదండి వాడి పని, చీపుర్లు తీస్తాడు, అన్నీ తీస్తాడు. ఇక బొబ్బట్లు అయితే చేసేసుకున్నానండి. ఇక కాఫీ కలుపుకొని కొంచెం తాగి కాఫీ కలుపుకుంటున్నాను. బొబ్బట్లు చేస్తామని అవి కూడా అవుతున్నాయి. సో నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో బొబ్బట్లు బాగా చేశాను, కమెంట్ చేయండి. ఈవినింగ్ అయితే పూజకు వెళ్ళానండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.